చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఇట్స్ ఫైనలీ కమింగ్ అవుట్. I really love season 1 and season 2 because నాకు కామెడీ genre చాలా చాలా ఇష్టం. I really enjoy watching it. So season 1, season 2 పెద్ద ఫ్యాన్ ని, ఎస్పెషల్లీ రోహిణి అండ్ దేవ్యాని శర్మ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కోసం వచ్చాను నేను. I want to see what they have created this time. It is great. I mean, Hotstar has always encouraged new content. So Polimera kuda andalone ochindi part 1, and the other series I've been part of, Shaitan, is again on Hotstar. So Save the Tigers. Thank you Hotstar for creating so much of great content and supporting great content. గుడ్ ఏం చెప్తారు సార్? సేవ్ ద టైగర్ 3 రాబోతుంది. సో ఎక్స్పెక్టెన్స్ ఎలా ఉన్నాయి? ప్రీమియస్ నుంచి రావడం ఎలా అనిపిస్తుంది? 1 and 2 అటు ఇటుగా కొంచెం సిమిలర్ కామెడీ, సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ ప్రిమైస్ ఉంది. 3లో ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఎ న్యూ అడిషన్, ఒక షో ఫ్యాంటసీ యాంగిల్. ద కామెడీ విల్ బి దేర్ అండ్ ద సేమ్ క్యారెక్టర్స్, కానీ ఐ థింక్ దెర్ విల్ బి ఎ న్యూ వరల్డ్ అనిపిస్తుంది. బాగానే ఉన్నాయి కదరా. సేవ్ ద టైగర్ 3 రాబోతుంది. సో ఏం చెప్పదలుచుకోవాలి? ఎటువంటి ఎక్స్పెక్టెన్స్? చాలా బాగుంటుంది. 1 నచ్చింది, 2 నచ్చింది, 3 ఎక్స్ట్రాడినరీ ఉండబోతుంది. సో సేవ్ ద టైగర్ 3 అనేది 1, 2 అయితే అద్దరు కొట్టేస్తారు. మీకు కామెడీ టైం కానీ కొంచెం పీక్స్ ఉంది. సో ఈ 3లో ఏం ఎక్స్పెక్టెన్స్తో వెళ్ళాలి అంటే మీరే చెప్తారు? నా గంట మీ గుండెల్లో ఉంది, సో దాన్ని కొట్టడానికే వస్తున్నాను నేను ఇప్పుడు. సో ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను ఈ 3 క్యారెక్టర్స్ దే బికెమ్ బిగర్, లార్జర్, అండ్ ద స్టోరీస్ అండ్ ఎమోషనల్ డెప్త్ ఆల్ ఇంక్రీజ్డ్ అండ్ గాట్ ఈవెన్ బెటర్. సో ఇదే ఈ ఎక్స్పెక్టేషన్స్ని ప్రేక్షకులకి చేర్చాలి కాబట్టి దాన్ని మేము ఫుల్ఫిల్ చేసామని మేము అనుకుంటున్నాము, నమ్ముతున్నాము. అండ్ ఐ వాంట్ ది ఆడియన్స్ టు కమ్ అండ్ సీ ఇట్, ఇంక్లూడింగ్ యూ. అలా మీరు ఏది ముట్టినా కూడా బ్లాక్ బస్టర్ అయిపోతున్నది. ఏం చెప్పదలుచు? కొన్ని ముట్టినవి కూడా నాన్ బ్లాక్ బస్టర్ అయినాయి. ఏంటంటే ఆడియన్స్ తెలివికలలు, వాళ్ళ జడ్జ్మెంట్ తర్వాత వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు తెలుసుకొని చూసుకొని ముందుకెళ్ళాలి. సో థ్యాంక్ యూ మీరు ఆ మాట నందుకు. సేవ్ ద 1, 2 కంటే సీజన్ 3 ఇంకా బాగా రాశారు. ఐ గివ్ క్రెడిట్ టు మై రైటర్స్. మేము ఆబ్వియస్లీ బాగానే యాక్ట్ చేస్తాం కదా, అందరం యాక్టర్స్ అందరు బాగానే యాక్ట్ చేశారు. సో ద స్టోరీ ఇంపార్టెంట్లీ ఊహించని విధంగా ఉంటుంది. So that is what I'll give away for the audience. When audience will come down today and they watch, and from June 19th Jio Hotstar nunchi eppude chustaro, they'll be pleasantly surprised. Everybody will be happy with season 3. ఈ సీజన్కి చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే ఈ సీజన్లో ఇంకా కాస్ట్ చాలా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అండ్ ఆల్ our 3 tigers are back. So very eagerly looking forward for the screening today. రియలీ ఎక్సైటెడ్ అండి. ఈసారి కొత్త టైగర్స్ని చూడబోతున్నారు. అండ్ ముందు 2 సీజన్స్లో బాగా ఎంటర్టైన్ అయ్యారు, అట్ సేమ్ టైం ఎమోషన్ కూడా ఉంది. ఈ సీజన్లో ఇంకాస్త కామెడీ ఎక్కువ ఉండబోతుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా, మీరు ఫస్ట్ 2 సీజన్స్ చూడకపోయినా కూడా ఈ సీజన్ చూస్తే కనుక ఏ కన్ఫ్యూజన్ లేకుండా యూ కెన్ వాచ్ ఇట్ అనమాట. అండ్ దీంట్లో కొత్త కాన్సెప్ట్ కూడా ఉండబోతుంది. 3 పిల్లల గొడవలతో పాటు ఆ కొత్త కాన్సెప్ట్లో ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. దాంతో కన్ఫ్యూజన్ కామెడీ కానీ హిలేరియస్గా ఉండబోతుంది. మీరు అందరూ చూడండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. హాయ్ బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? వెరీ ఎక్సైటెడ్ బికాస్ సేవ్ ద టైగర్స్ సీజన్ 1కి సీజన్ 2కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో, ఎంత అభిమానం వచ్చిందో మీకు కూడా తెలుసు. సో సీజన్ 2 స్టార్ట్ అయ్యేది ఎవరితో? వృషన్ బాబుతో. సో వృషన్ బాబు మళ్ళీ బ్యాక్ వచ్చాడా లేదా సీజన్ 3 అది తెలుసుకోవాలంటే ప్లీజ్ వాచ్ Season 3 Save the Tigers only on Jio Hotstar. Save the Tigers Season 3 and to the Tigers, go for the kill. అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా. జస్ట్ దట్ నేను కొంచెం లక్కీ, ముందే చూస్తున్నా. ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ ఎంజాయ్ ద షో. 1 and 2 is a blockbuster hit and 3. సో సేవ్ ద టైగర్స్ 1కి 2కి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఇప్పుడు 3కి ఐమ్ కాంట్ వెయిట్. నేను చూడటానికి ఐమ్ రెడీ అండ్ ఎవ్రీబడి షుడ్ వాచ్. ఎందుకంటే ద మోస్ట్ ఎంటర్టైనింగ్ సిరీస్ ఇన్ ద హాట్స్టార్ ఐ కెన్ సే సేవ్ ద టైగర్స్. అండ్ అలానే సుజాత గారు అండ్ ప్రియదర్శి గారు అండ్ రోహిణి అక్క అందరూ ఎంత బాగా చేశారని అంటే ఐ విష్ నాకు కూడా సేవ్ ద టైగర్స్లో రోల్ రావాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండ్ డూ వాచ్ సేవ్ ద టైగర్స్ ఇన్ హాట్స్టార్. అంటే మొగులని టార్చర్ పెట్టే పిల్లల గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ సో సీజన్ 3 చూడాల్సిందే తప్పదు. అంటే ఇవన్నీ ప్రతి ఇంట్లోనే ఉండేటివే. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. బట్ సో ఎగ్జైటెడ్.
నాకు 1 బాగా ఇష్టం. ఎస్. ఎందుకంటే అంతకుముందు మేము ఈ సీజన్ చూసాము, చాలా చాలా అది మాకు ఫేవరెట్ అనమాట. 1 and 2లో మీకు ఏది బాగా నచ్చింది? నేను 1 అయితే చూశాను, 2 మీకు 2 నచ్చింది, 2 బాగా నచ్చింది. మీకు 1 నచ్చింది. సో 3 కోసం ఎలాంటి ఎక్సైట్మెంట్తో ఉన్నారు? అందుకే కదా ఎంత దూరం వచ్చాము. యాక్చువల్లీ ఇలా రిలీజ్ అయిన ఎప్పుడు చూడం, ఒక 2-3 రోజులు ఆగి చూస్తాం, కానీ ఫస్ట్ టైం రావటం దీని గురించి అన్నమాట. చాలా ఎక్సైట్మెంట్ ఉంది చూడాలి. టోటలీ ఎక్సైటెడ్. సీజన్ 1 సీజన్ 2 హాట్స్టార్లో ప్రతిదీ ఒక్క సీన్ కూడా మిస్ కాకుండా, ఎప్పుడైనా మనకి ఏదైనా వర్క్ ఉండి మధ్యలో లేకపోతే కూడా ఏమవుతుందని చెప్పేసి సూపర్బ్ అండి. కామెడీ సూపర్బ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది, యాక్టర్స్ అయితే అసలు ఎరగదీశారు. ఇలాంటి సేవ్ టైగర్స్ అనేది ఎందుకు పెట్టారు టైటిల్ అని నేను అసలు ఫస్ట్ సీజన్ చూడడం మొదలుపెట్టాను. దాని తర్వాత నాకు అర్థమవుతూ ఉంది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ టోటల్ ఎంటర్టైన్మెంట్ A to Z ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, మామూలుగా కామెడీ ఉంది, మామూలుగా టైగర్స్ ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ అనే దాని గురించి, నేచర్ గురించి ఉంది. సో యాజ్ ఏ సెన్సార్ బోర్డ్ మెంబర్ రీసెంట్లీ ఐ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ తెలుగు ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్. సో సెన్సార్ బోర్డ్ మెంబరే ఇందులో ఉన్నటువంటి నాకు నచ్చినటువంటి ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కామెడీ కోసం సీజన్ 3 చూడాలి తప్పకుండా. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మానస్ గారు చెప్పారు మీకు చాలా ఇష్టం అంట ఈ సిరీస్. సో నేను యాక్చువల్గా మానస్ చెప్పాడు ఈరోజు ఇన్విటేషన్ ఉంది సీజన్ చూడాలి అంటే, డెఫినెట్గా నాకు అట్లా రోహిణి అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. షీ హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ అనమాట. తను స్కూటర్ డ్రైవ్ చేయడం, తను వెనక మీద ఎక్కి తీసుకొని వెళ్ళటం హీరోని, అలా అంతేకాకుండా అందరు ఆర్టిస్టులు ఎవరికి వాళ్ళు నాకు ఎక్కడ ఆర్టిస్టులు కనిపించారు, ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ గివెన్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్. సో సీజన్ 1 ఎలా హిట్ అయిందో సీజన్ 2 ఎంతకంటే ఎక్కువ హిట్ అయింది. సో సీజన్ 3 అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ సేవ్ టైగర్ సీజన్ 3. నేను యాక్చువల్లీ సీజన్ 1 సీజన్ 2 చూశాను. నాకు ఈ సిరీస్ అంటే చాలా ఇష్టం అండ్ సీజన్ 3 కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ నేను ప్రీమియర్స్కి వచ్చి మీ అందరికన్నా ముందు నేనే చూడబోతున్నాను.